హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనందరం సీతారాం మూవీ చూసినట్టయితే ఒక సోల్జర్కి ఒక క్వీన్కి మధ్యలో జరిగే ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని చాలా ఎమోషనల్గా చూపించారు హను గారు. అయితే ఈరోజు మన వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి సేమ్ పేరుతో ఉన్నటువంటి సీతాదేవి మహారాణి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. యాక్చువల్లీ సినిమాలో దానికి రియల్ లైఫ్ సీతాదేవి గారికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలాగే ఆమె గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే యాక్చువల్లీ ఈమె 1917 మే 2వ తారీఖున పిఠాపురం మహారాజా అయినటువంటి సూర్యారావు గారికి 3వ కుమార్తెగా జన్మించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అయితే సూర్యారావు గారు అప్పట్లోనే ఇండియాలో చాలా రిచ్ పర్సన్. ఎంత రిచ్ అంటే వీళ్ళకి అప్పట్లోనే ఒక ప్రైవేట్ జెట్ ఉండేది. అలాంటి రిచ్ కుటుంబంలో పుట్టడం వల్ల సీతాదేవి గారికి ఎక్కడ కూడా డబ్బులకు వెనకాడలేదు. దానివల్ల సీతాదేవి గారికి చిన్నప్పటి నుంచి ఈ గుర్ర పందాలు, జూదాలు, మద్యం ఇవన్నీ అలవాటైపోయాయి. ఇవన్నీ వ్యసనాలు కూడా సీతాదేవి అలవాటైపోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అలాగే సీతాదేవి గారికి 1935లో మనకు ఉయ్యూరు సంస్థానానికి చెందినటువంటి వెంకటప్పారావు గారికి వివాహం చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆ తర్వాత వీళ్ళిద్దరికీ 3 పిల్లలు పుట్టడం అయితే జరిగింది. బట్ సీతాదేవి గారు వివాహం తర్వాత కూడా ఎక్కువ గుర్ర పందాలకి, మన క్యాసినోకి వెళ్ళడం, అలాగే జూదాలు ఆడడం ఇవన్నిటికీ వెళ్ళేవారు. ఒక్కొక్కసారి విదేశాలలో జరిగే గుర్ర పందాలు కూడా ఇక్కడ నుంచే తన సొంత ఫ్లైట్లో వెళ్ళి వచ్చేసేవారు. అంత డబ్బును వృధాగా ఖర్చు చేసేవారు సీతాదేవి మహారాణి గారు. అయితే ఒకానొక టైంలో బెంగళూరులో జరుగుతున్నటువంటి గుర్ర పందాలకు హాజరైన సీతాదేవి అక్కడికి వచ్చినటువంటి బరోడా సంస్థానానికి చెందిన ప్రతాప్ సింగ్ గైక్వాడ్ అనే మహారాజును చూసి అతనితో ప్రేమలో పడిపోవడం జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే ప్రతాప్ సింగ్ గైక్వాడ్ కూడా ఈమెను చూడగానే ఈమె అందానికి మైమరిచిపోయారంట. అదేలాగో మరి అప్పటికే ఈయనకు పెళ్ళై ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఈ పక్క సీతాదేవికి పెళ్ళై 3 పిల్లలు కూడా ఉన్నారు. బట్ వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ చిగురించింది. అలాగే ప్రతాప్ సింగ్ గైక్వాడ్ గారు అప్పటికే ప్రపంచంలోనూ ధనవంతుల లిస్టులో 8వ స్థానంలో ఉన్నారు. దీంతో ఈ విషయం ఎలాగో సీతాదేవి గారి ఇంట్లో తెలియడం అయితే జరిగింది ఫ్రెండ్స్. దీంతో వెంకటప్పారావు గారు సీతాదేవి గారికి అయితే విడాకులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. దీంతో సీతాదేవి గారు ప్రతాప్ సింగ్ గైక్వాడ్ మీద పెళ్లి చేసుకోమని ఒత్తిడి తీసుకురావడంతో ప్రతాప్ సింగ్ గైక్వాడ్ గారికి వేరే ఆప్షన్ లేక పెళ్లికి అయితే సిద్ధమైపోయారు. ప్రతాప్ సింగ్ గైక్వాడ్ వాళ్ళ ఫ్యామిలీ మనకి హిందూ మతంలో విడాకులు తీసుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. దాంతో సీతాదేవి గారు ముస్లిం మతంలోకి మారి అతనికి విడాకులు ఇచ్చి ఆ తర్వాత ప్రతాప్ సింగ్ గైక్వాడ్ని వివాహం చేసుకొని మళ్ళీ హిందూ మతంలోకి మారడం అయితే జరిగింది ఫ్రెండ్స్. బట్ వీళ్ళ వివాహం 1942లో జరగగా అప్పటి బ్రిటిష్ వైస్రాయ్ కానీ అప్పుడు ఉన్నటువంటి హిందూ మహారాజులు కానీ ఎవరు కూడా ఈ పెళ్లిని అంగీకరించలేదు. అలాగే ప్రతాప్ సింగ్ గైక్వాడ్ వారి సంస్థానానికి అలాగే రాజ్యానికి మహారాణిగా మొదటి భార్యని, తర్వాత మహారాజు యొక్క పొజిషన్ని మొదటి భార్య కొడుకే ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఈ అవమానాన్ని తట్టుకోలేక సీతాదేవి గారైతే మన ప్రతాప్ సింగ్ గైక్వాడ్ని తీసుకొని ఇండియాను వదిలి మొనాకోకి వలస వెళ్ళడం అయితే జరిగింది. ఆ తర్వాత మొనాకోకి వీళ్ళు 1943లో వెళ్ళగా 1951 వరకు కూడా వీళ్ళు మొనాకోలోనే జీవించారు. వీళ్ళు ఆ 10 సంవత్సరాలలో ఇండియా నుంచి ఎంతో డబ్బును విదేశాలలో ఖర్చు పెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే సీతాదేవి గారు 1 డే టూర్ కోసం అమెరికాకు వెళ్ళి ఒక్క రోజులోనే $8 బిలియన్ ఖర్చు పెట్టారంట. అంటే ఈరోజు మన ఇండియన్ మనీలో 8 కోట్లు ఒక్కరోజు మాత్రమే. అంతకనం డబ్బును వృధాగా ఖర్చు పెట్టేవారు సీతాదేవి గారు, ఓన్లీ విలాసాల కోసం మాత్రమే. అలాంటి ఎంతో డబ్బును ఇండియా నుంచి మొనాకోకి అయితే తరలించడం జరిగింది. అయితే ఒకానొక సంవత్సరం 1945లో సీతాదేవి గారు ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ చేశారు తన కెరియర్లో. అదేంటంటే ఒక అమెరికన్ ఎక్స్ మిలిటరీ పర్సన్ ఒక ఫ్లైట్ని రెంట్కి తీసుకొని నడుపుతూ ఉన్నాడు. తను ఇండియాకు ఒక లోడ్ని తీసుకొని రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఆ తర్వాత తిరిగి రిటర్న్ లోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. అతని ముందు ఒక రోల్స్ రాయ్స్ కారు వచ్చి ఆగడం అయితే జరిగింది. అందులో నుంచి 12 పెట్టెలను ఆ ఫ్లైట్లో లోడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అందులో నుంచి సీతాదేవి గారు ఆ ఫ్లైట్ ఎక్కి ఈ ఫ్లైట్ని లండన్ తీసుకువెళ్ళామని అతన్ని కోరడం అయితే జరిగింది. బట్ ఆ ఎక్స్ మిలిటరీ పర్సన్ ఈ సామాన్ని మొత్తం తీసుకువెళ్ళడానికి నాకు ఎక్స్ట్రా మనీ ఛార్జ్ అవుతుందని చెప్పడం జరిగింది. దీంతో ఆమె తన బ్యాగ్లో నుంచి ఒక పిస్టల్ని తీసి అతని హెడ్కు గురిపెట్టి లండన్ తీసుకువెళ్ళమని చెప్పడంతో అతను భయపడి లండన్కి అయితే తీసుకెళ్లారు. దాంతో భారతదేశం యొక్క విలువైన సంపదను పక్క దేశానికి తరలించినందుకు గాను, అలాగే ఫ్లైట్ని హైజాక్ చేసినందుకు గాను 1945లో బ్రిటిష్ గవర్నమెంట్ అయితే సీతాదేవిని తిరిగి ఇండియాకు రావడాన్ని బ్యాన్ చేయడం అయితే జరిగింది. ఇండియాకు రావడానికి ఆమెకు అర్హతనైతే ఇవ్వలేదు. దీంతో 1951 సంవత్సరంలో మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ఇండియాలో ఉన్నటువంటి మహారాజుల సంస్థానాలన్నిటిని కూడా మన గవర్నమెంట్ అయితే తీసుకోవడం జరిగింది. దీంతో ప్రతాప్ సింగ్ గైక్వాడ్ గారు తన సంస్థానాన్ని కాపాడుకోవడానికి తిరిగి ఇండియాకు రావాలనుకున్నారు. అప్పుడే సీతాదేవి గారికి అలాగే ప్రతాప్ సింగ్ గైక్వాడ్ గారికి గొడవలు అయితే మొదలయ్యాయి. దీంతో సీతాదేవి గారు 1953 సంవత్సరం అయితే ప్రతాప్ సింగ్ గైక్వాడ్ గారికి వివాహం నుంచి విముక్తిగా డైవర్స్ ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. బట్ అప్పటికే వీళ్ళకి ఒక కొడుకు పుట్టడం అయితే జరిగింది. అతని పేరే శాంబాజీ గైక్వాడ్ గారు. ఆ తర్వాత ఇండియా నుంచి సంపదను తీసుకువెళ్ళలేక తన దగ్గర ఉన్నటువంటి ముత్యాల హారాలు, డైమండ్ నెక్లెస్లు కావచ్చు, ముత్యాలతో నేసిన తివాచీలు కావచ్చు, ఇండియా నుంచి తీసుకువెళ్ళిన బంగారు నాణాలు కావచ్చు, ఒక్కొక్క సంపదను ఆ సీతాదేవి గారు ఆక్షన్లో అమ్మడం మొదలుపెట్టారు. ఎందుకంటే ఇండియా నుంచి తనకు సంపద వెళ్ళదు, అలాగే తన ఇండియాకు రాలేదు కాబట్టి తన దగ్గర ఉన్నటువంటి నెక్లెస్లు కానీ, ముత్యాల హారాలు కానీ అన్నీ ఒక్కొక్కటిగా అమ్మేస్తూ తన చివరి రోజులను గడపడం అయితే జరిగింది ఫ్రెండ్. అలాగే సీతాదేవి కుమారుడు కూడా చిన్నప్పటి నుంచి చాలా డబ్బులో పెరగడం వలన డ్రగ్స్, మందు అలాగే ఇతర
వ్యసనాలకు అలవాటైపోయి ఆ తర్వాత ఇతను 25వ సంవత్సరంలో ఇవన్నిటి తట్టుకోలేక తను సూసైడ్ చేసుకొని చనిపోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆ తర్వాత కొడుకు మరణాన్ని చూసిన సీతాదేవి కూడా చాలా కుంగిపోయి 1989 సంవత్సరం ఫిబ్రవరి 15వ తారీఖున మరణించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అలా ఇండియాలోనే ఒక గొప్ప మహారాజు వంశంలో పుట్టి ఎంతో రిచ్గా అలాగే ఒక గొప్ప మహారాజును వివాహం చేసుకొని ఇండియాలోని ఏ మహారాణి కూడా జీవించలేనటువంటి విలాసవంతమైన జీవితాన్ని గడిపి కూడా తను ఎంచుకున్న మార్గం తప్పు కాబట్టి తన చివరి రోజుల్లో కనీసం తన హస్బెండ్ కానీ తన ఫ్యామిలీ కానీ తన విలాసవంతమైన జీవితం గడిపిన డబ్బు కానీ చివరి రోజుల్లో తన దగ్గర లేకుండా పోయింది ఫ్రెండ్స్. ఈమె తదనంతరం ఈమె ఆస్తి మిగిలిన ఉన్నటువంటి పిఠాపురంలో కానీ లేకపోతే ప్రతాప్ సింగ్ గైక్వాడ్ నుంచి వచ్చే డబ్బులు కానీ ఈమె సిస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూతురికి అయితే చెల్లించడం జరిగింది. ఆమె పేరు వచ్చేసి రేఖాదేవి. ఆమెకైతే ఈ ఆస్తులు వెళ్ళడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సీతాదేవి గారి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈమె మన తెలుగు యువరాణి. అలాగే ఇప్పుడు ఈ పిఠాపురం సామ్రాజ్య వర్గంలో పవన్ కళ్యాణ్ గారు అయితే పోటీ చేయబోతున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.